ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడడం సబబా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదా అంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ప్రశ్నించిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తనదైన శైలిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ఫస్ట్ క్లాస్ మాటలు ఎలా మాట్లాడతారు? వాళ్ళు కూడా వాళ్ళ అధినేత వైఖరినే అవలంబించుకుంటారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఢిల్లీ గద్దెను ఎదిరించి అన్ని వ్యవస్థలను ఎదుర్కొన్న సింహం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పొగిడారు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలోంచి ఒంటరిగా బయటికి వచ్చే సమయంలో ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది, సోనియా గాంధీ చెప్పిందే వేదం, ఆమె ఎలా చెబితే అలా దేశం మొత్తం నడుస్తున్న వేళ ఆమెను ఎదిరించి కేవలం ప్రజలకు ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని ప్రజలతో మన్ననలను పొంది ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడతావా? వాడు వీడు అని అంటావా? కడప జిల్లా పౌరుషం ఏంటో రుచి చూడాలని ఉందా? రాజమండ్రికి వచ్చి రుచి చూపించాలా అంటూ పంతం నానాజీకి ప్రశ్నల వర్షం కురిపించారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల గుండె చప్పుడని, అలాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధిస్తూ కించపరిచేలాగా మాట్లాడడం జనసేన నాయకులకు తగదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఘాటు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటో తెలపండి. ఇంకా ఇలాంటి రాజకీయ వీడియోల కోసం, వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని నాలుక కోస్తా అని పంతం నానాజీ మాట్లాడడం ఆయన సంస్కార హీనానికి నిదర్శనమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన రాజకీయ జీవితంలో ఎవరిని ఏ బహిరంగ సభలో కావచ్చు, ఆఫ్ ద రికార్డు కావచ్చు, నాయకులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, కార్యకర్తలతో మాట్లాడే సమయంలో కావచ్చు, ఇంకా ఏ సందర్భంలోనైనా సరే తనకు నచ్చని తన వ్యతిరేకులను గాని, తన పార్టీ ప్రత్యర్థులకు గాని ఎప్పుడు కించపరిచి ఏకవచనంగా కూడా, అగౌరవంగా కూడా మాట్లాడలేదని అలాంటి వ్యక్తిని పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని ఏకవచనంతో మాట్లాడే సంస్కారహీనమైన ప్రవర్తన చేయడం జనసేన పార్టీ ఎమ్మెల్యేకు తగునా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. 60 సంవత్సరాల వయసున్న పంతం నానాజీ ఇన్నాళ్లుగా ప్రయత్నం చేయగా ఎట్టకేలకు ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అలాంటి వ్యక్తి లింగులిటుకుమని ఒక్కసారి గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడగడం తగునా? ఆయన స్థాయి ఏంటి? మీ స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? పంతం నానాజీ స్థాయి ఏంటి? స్థాయి తెలుసుకొని మాట్లాడాలని జనసేన ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో ఈడీకి, సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసునని వ్యవస్థలన్నిటినీ ఒంటి చేత్తో ఎదుర్కొని ఎవరినో నమ్ముకోకుండా కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం అహర్నిశలు ప్రయత్నం చేసి గెలిచిన మొదటిసారే సీఎం గా ప్రజల మన్ననలను పొంది అనేక సంస్కరణలు తెచ్చి రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ గా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడడం సబబా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జైల్లో పుట్టిందని మాట్లాడుతున్న జనసేన నాయకులు, మీ నాయకుడు,
మీ జనసేన పార్టీ కట్టు బానిస పార్టీ. మీరు వాళ్ళ జెండాలు వీళ్ళ జెండాలు ఎప్పుడూ ఒకరి జెండాలు మోయడం తప్ప సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ధైర్యము పటిమ లేని నాయకులు మీరని, అలాంటి మీరు వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి మాట్లాడే స్తోమత స్థాయి లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇంకా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాపు నాయకులు చేస్తున్నటువంటి సమావేశాలు మాట్లాడుతున్న అంశాలకు భయపడే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇలాంటి అవాకులు చెవాకులు పేలుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. కాపు కులస్తులను కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకొని కాపు కులస్తులను అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను నిలబెట్టకుండా కాపుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నా ఈరోజు స్పందించకుండా ముఖం చాటేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన నాయకులకు అలాగే ఇలాంటి పెట్టేగిపోయే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ఓవర్ యాక్షన్ చేసే నాయకులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉందని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే పూర్తి వీడియోను చూసి వినండి, చూడండి. రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్న లేమన్నా అనుకుంటా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదో పంతం అంట, ఆయన పేరు పంతం నానాజీ. ఏం పంతమా పంతం. అసందర్భంగా అనవసరమైన మాటలన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు నాలుక కోస్తా చేతనే తెచ్చి రాజమని రూరల్ కి పోటీ చేయి, కాపులను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళని పట్టుకొని రెడ్డి కాపులు అన్నాడు. అంటే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు? అన్ని దానిలకు నేనే మాట్లాడాలనా? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఉన్నారు కదా, మీరంతా అన్ని మూసుకొని ఉంటే ఎట్లా? మీరు కూడా నా మాదిరే గౌ అని అడసాల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పితే ఆయన పైన మరుక్షణమే జనసేన పార్టీకి సంబంధించిన ఈ పంతం నానాజీ అనే ఎమ్మెల్యే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అసందర్భంగా అనవసరమైన మాట దుర్భాషలు అన్నాడు, సంస్కారహీనంగా మాట్లాడినాడు. అదే ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్తే కదా, వాడు వీడనడం, జైల్లో పుట్టిన పార్టీ అనడం, నాలుగు చీరేస్తా అనడం, పవన్ కళ్యాణ్ అని మించి ఒక మాట మాట్లాడినా నాలుగు చీరేస్తాడంట. ఇవి ఆయన మాట్లాడిన మాటలు. ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నేను సవినయంగా రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచి మీకు తెలుసు, ముందు నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియకపోయినా 2011 నుంచి అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ 15 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని అడుగుతాను నేను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ప్రెస్ మీట్లలో, పాత్రికేయుల సమావేశంలో గాని, పాత్రికేయుల చిట్ చాట్ లో గాని, లేకపోతే బహిరంగ సమావేశాల్లో గాని, లేకపోతే మా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో గాని, ఎక్కడైనా ఎప్పుడైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో ఏ ఒక్క వ్యక్తినైనా వాడు అని సంబోధించినట్టు చూపిస్తే నేను క్షమాపణ కోరుతా వారిని. వాడు, మిగతా మాటలు కూడా వద్దు, పెద్ద పెద్ద చెడ్డ మాటలని వద్దు. వాడు ఎప్పుడే గాని ఎవరినే గాని మాట్లాడాడు. ఆయన ఇంటర్నల్ గా మాతో మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడే గాని ఆయన అంటాడు. అంత సంస్కారయుతంగా రాజకీయాల్లో కొనసాగే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంత అసందర్భంగా ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అని. దీనికి కారణం ఏదో సామెత ఉంది, ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేస్తదే లేదు. తల్లి ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేయదు ప్రజలారా, అది కూడా చేల్లోనే మేస్తాది. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే వీళ్ళు ఫస్ట్ క్లాస్ మాటలు మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో నాయకుడు, వీళ్ళు ఏ మాట్లాడతారు? థర్డ్ క్లాస్ మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. అందుకే ఎవరో ఆ పంతమో గింతమో ఆ మాటలే మాట్లాడుతున్నాడు. అది కూడా స్థాయికి మించిన మాటలు. మళ్ళా ఆ పంతం మాట్లాడే మాటలు స్థాయికి మించిన మాటలు. కాకినాడ రూరల్కి వచ్చి నాతో పోటీ చేయట జగన్. ఈ పంతం నానాజీ అనే వ్యక్తి ప్రజలారా సచ్చి బతికి ఏ 60 ఏళ్లకో 65 ఏళ్లకో కాక ఒక్కసారి ఎమ్మెల్యేనాడు. కాక ఒక్కసారి మా పల్లెల్లో చెప్తాంటారు ముసిలిముపున తొలి సమర్థని, ముసిలిముపున తొలి సమర్థత అని. ఆ ముసిలిముపున తొలి సమర్థ అయినట్టు నువ్వు సచ్చి బతికి 60 ఏళ్లకు 65 ఏళ్లకో ఒక్కసారి ఎమ్మెల్యే కాగలిగినావు. నీ ముఖానికి ఒక్కసారి 65 ఏళ్లకు ఎమ్మెల్యే అయిన నీకు జగన్ ను పోటీ చేయమని ఆహ్వానించే స్థాయి ఉందే నీకు? అసలుకు నీ స్థాయి ఉందే జగన్ ను ఆహ్వానించే స్థాయి? ఆ కాకినాడ రూరల్లో మా కన్నబాబన్న కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సిన్సియర్ హానెస్ట్ అయినటువంటి ఒక కార్యకర్త చాలు నీ మీద పోటీ చేసి 29లో గెలవడానికి. మా తోట త్రిమూర్తులు అవసరంలే, ఆయన గొప్ప హృదయం చేసుకుని పోటీ చేస్తా అని చెప్పినాడు. చేతనైతే నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి, ఇప్పుడు నేను పోటీ చేస్తా, ఓడిపోతే శాశ్వత రాజకీయ సన్యాసం అని చెప్పినాడు. అంత కూడా అవసరం లేదు. మా తోట త్రిమూర్తులను చాలా బలమైన నాయకుడు.
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. ఇంత అనవసరమైన మాటలు వాడు జగన్ను పట్టుకొని వాడనడం వీడనడం. ఏమి నీ అహంకారం, ఏమి నీ కొవ్వు? అధికారం ఉందనా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేరులే, కేసులు పెట్టే మా మీద. ఇవన్నీ ఏం పని చెయ్యవు. నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పార్టీ అధికారంలో చూసే మనుషులం కాదు మేము. స్పష్టంగా చెప్తాను కదా. నాలుకలు కోసా మీ మాటలకే నాలుకలు కోసేటి, మేము మాటలకు ఉండవు నాలుకలు కోసేటి. దాని తోడు మళ్ళా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్ వచ్చి పోటీ చేయమని. ఎక్కడ ఏం పంతం? నీకేమైనా వృంతం అర్థం పడతాం ఉంది పంతం నీకు? నీ రాజకీయ జీవితమే అంతం 29తో. ఏం పంతం? నీ రాజకీయ జీవితమే అంతం. చూసుకోవాల్సింటే దమ్ముందా జగన్కు, ధైర్యం ఉందా? ఏంద్రని పాసుగులా జగన్కు దమ్ము ధైర్యము? జగన్ దమ్ము ధైర్యం అడగాలంటే నేను ఆ పంతానికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చెప్తానా. ఎవరికైనా సరే జగన్కు దమ్ము ధైర్యం అని పేరు ఎత్తితే, జగన్ దమ్ముగా ధైర్యం కనుక్కోవాలంటే ఢిల్లీని అడుగు. ఎవరిని? ఢిల్లీని అడుగు చెప్తాది జగన్ ధైర్యం ఏందో. సోనియమ్మని అడుగు. లేదు లేబ్బా అంత దూరం పోలేదనుకుంటే నీ కరకట్టను అడుగు. కథలుగా చెప్తాది జగన్ ధైర్యం ఏందో. నీ కరకట్టను అడుగు మీ బాబును, చంద్రబాబు నాయుడును. కథలుగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏదో. మేమెందుకు లేబ్బా కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశం అడగాల, మేము జనసేన వాళ్ళం మా పార్టీ కదా అనుకుంటే మీ సనాతనిని అడుగు. ఎవరిని? మీ సనాతనిని అడుగు చెప్తాడు కథలుగా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి, ధైర్యం గురించి. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. ఆ దమ్మో ధైర్యమే. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఆయనకు దమ్ముందో ధైర్యం ఉందో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఈడీ, సిబిఐ, పచ్చపత్రిక, ఈవీఎం మిషన్, ఎలక్షన్ కమిషన్ ఇన్ని కలిసి ఒకవైపు, ఆ వైపున ఒక్కడే ఆ ఒక్కడే జగన్. సిగ్గుండాలా? మీకు దమ్ముందా, ధైర్యం ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా, ధైర్యం ఉందా అనడానికి? కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ, రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు అన్ని పార్టీలు ఒక సైడు, ఎలక్షన్ కమిషన్ ఆ సైడే, ఈవీఎం మిషన్లు ఆ సైడే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆ సైడే, సిబిఐ ఆ సైడే, దుర్మార్గమైన వార్తలు రాసే పచ్చ మీడియా ఆ సైడే. ఇన్ని కలిపి ఒకరి మీదకి వస్తే నిలబడి తలపడినటోడు జగన్. మీరేంద్ర స్వామి మీరు? విడిపోతే ఓడిపోతాం కాబట్టి మనం కలిసి ఉండాలని చెప్పి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు మీ పవన్ కళ్యాణ్. బహిరంగ ప్రకటనలు. మనం ముగ్గురం విడిపోతే ఓడిపోతాము అని భయం చేత పోయి చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇది ప్రేమతో కరుచుకోవడం కాదు, ఇది భయముతో కరుచుకోవడం ఈ పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ చెడ్డవాడు, దుర్మార్గుడు, జైల్లో పెట్టాలా, ఉగ్రవాది అని చెప్పిన బాబు అదే నరేంద్ర మోడీ పోయి కాళ్ళు పట్టుకున్నాడు. కారణం జగన్ అంటే భయం. మరి ఈ సరిపోదా జగన్ దమ్ముకు, ధైర్యానికి? నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి కావాల్సి ఉంటే. భవిష్యత్ కాలములో దమ్ముకు, ధైర్యానికి మీరు ఏమైతే చెప్తున్నారో, భవిష్యత్ కాలములో ధైర్యానికి, విలువలతో కూడిన రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షిగా నిలబడతాడు చరిత్రలో. ఇది రాసి పెట్టుకోండి. ధైర్యానికి, విలువలతో కూడిన రాజకీయాలకు, భావితరాలు, రాబోయే మన తర్వాత వచ్చే తరాలకు చరిత్ర చూపించే సాక్ష్యమే జగన్. ఇది తథ్యం. కారణం ఇంతమంది కలిసి మీరు ఆయన మీదకి వస్తే ఏ పార్టీతో చెలివి చేయలే, ఏ జెండాకు జెండా జతగట్టలే, ఎవరికి నాకలే. జైలు అంటే జైలుకు సిద్ధపడినాడు, ప్రజా సంకల్పం అంటే సిద్ధపడినాడు, ఎమ్మెల్యేలు పోతే సిద్ధపడినాడు, ఓడిపోతే సిద్ధపడినాడు, గెలిస్తే పరిపాలన చేసినాడు, నిన్న ఓడితే మళ్ళా సిద్ధంగా ఉన్నాడు. ఇది కదా ధైర్యం అంటే, ఇది కదా సంకల్పం అంటే, ఇది కదా విలువలతో కూడిన రాజకీయం అంటే. అందుకే చరిత్ర చూపిస్తుంది నేను సాక్ష్యంగా. విలువలతో కూడిన నాయకుడు, ధైర్యానికి ఇతను ప్రత్యక్షమైనటువంటి ప్రతిబింబం అని చెప్పి చూపిస్తుంది. ఈ పంతానికి ఏమో ఏమీ అర్థం కాకుండా మాట్లాడే పరిస్థితుల్లో పంతం మాట్లాడు. ఇంకా రెండవది ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ ను ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అని ఆ తర్వాత ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తా అన్నాడు. నేను అడుగుతా ఉన్నబ్బా ఈరోజు ఆయన్ని, ఆ పంతాన్నో అంతాన్నో. సరే కరెక్టే, బానే ఉంది, మేము అనము, అంటాము, పక్కన పెడదాం. మీ పవన్ కళ్యాణ్ అనే మాటలు ఏంటయ్యా? మమ్మల్ని 18 ఏళ్ళ నుంచి 3-4 ఏళ్ల నుంచి మేము ఒక్క మాట అంటే 4 చీరేస్తా అన్నావు. మీ వాడు ఒక 100 అనినాడు. చెప్పాలా? 100 ఆ నా కొడుకు, ఏది ఆ నా కొడుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈ నా కొడుకు, ముండా కొడుకులు, కొట్టండి, తిట్టండి, తోలు తీస్తా, తాట తీస్తా, నార తీస్తా, చెప్పులతో కొడతా, బోసిడీకే తరిమి కొడతా, గుడ్డలు తీసి కొడతా, కడ్రాయడ్తో చంద్రశేఖర్ రెడ్డి నిలబెడతా, వైసీపీ గుండా నా కొడకల్లారా ఈ సాలవని బహిరంగ సమావేశంలో చెప్పు తీసుకొని చేతిలో పట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడినాడు. ఎన్ని కరెక్ట్ మాటలేనా పంతం? ఏం పంతం? ఎన్ని కరెక్ట్ మాటలేనా? మరి పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే నువ్వు 4కు వచ్చానంటివే. మరి ఇన్ని మాటలు మమ్మల్ని వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే మేమేమేం కోయాలి? మిమ్మల్ని
నాలుగొకటి వచ్చి సరిపోదు, ఇంకా కొయ్యాల్సిన శానాడాయి. నీ ఇష్టానుసారం వికారంగా అధికారంలో ఉన్నాం కదని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నీ ఇష్టానుసారం నువ్వు దుర్భాషలాడితే గమ్ములు ఉంటాం అనుకునేవారు. ఏమన్నా మేము కూడా తాట ఒలిచేది తెలుసు మాకు కూడా. మీరేమని అనుకుంటారేమో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్ నాయకుడని, అట్లనే జగన్మోహన్ రెడ్డి మాకు నాయకుడని. కాదు, బాగా చెప్తానా వినండి మీరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాయకుడు మాత్రమే కాదు, మీకు మాత్రమే మీ పార్టీ అధినేత నాయకుడు. మాకు మా జగన్ నాయకుడు కాదు. జగన్ మా గుండె, జగన్ మా గుండె. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు జగన్ నాయకుడు కాదు, గుండె. ఈ గుండె చప్పుడే మా ప్రయాణం. ఈ గుండె చప్పుడుని మీరు ఆపాలనే ప్రయత్నం చేస్తే మా ఎదురుకు దేవుడు వచ్చి నిలబడినా సరే కలబడే మనస్తత్వమే మాది, కలబడే మనస్తత్వమే మాది. మీ ఇష్టానుసారం జగన్ మాట్లాడితే పడిపోవాలనుకుంటున్నారా మీరేమన్నా? ఏంది మీ పవన్ కళ్యాణ్ ఎర్రజెండా అన్నాడు, ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. చెగువీర పేరు చెప్పినాడు, బానిస బతుకు బతుకుతున్నాడు. అసలు చెగువీర పేరు ఎత్తి బానిస బతుకు బతకడం అంటే క్వైట్ ఆపోజిట్. సనాతన ధర్మం అంటాడు, 4 పెళ్లిళ్ళు అంటాడు. కంప్లీట్ సనాతన ధర్మానికి విరుద్ధం. నన్ను ఒకసారి సీఎం చేయండి, రాష్ట్రాన్ని చేసేసామని అంటాడు. మనకు సీఎం పదవి వద్దు, 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడుకు బానిసగా ఉన్నాం అంటాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ నాయకుడిగా పెట్టుకొని నాయన పంతం నీకే మాటలు వచ్చే సింహం లాంటి మనిషి జగన్ పెట్టుకునే మాకు ఎన్ని మాటలు రావాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా మంచిది అనేది నా ఉద్దేశం. మా పార్టీ జైల్లో పుట్టిన పార్టీ అంటాడు ఆయన. మా పార్టీ రౌడీల పార్టీ అంటాడు. మా పార్టీ జైల్లో పుట్టిందా? రాజశేఖర రెడ్డి మరణాంతరం ఏ కారణాలతో పుట్టింది? ఉద్యమాల మధ్య పుట్టిందా? ప్రజాక్షేమం కోసం పుట్టిందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీ పార్టీ ఏందబ్బా? నీ జనసేన పార్టీ ఏందబ్బా? పంతం బానిస పార్టీ. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కట్టు బానిస పార్టీ. కట్టు బానిస పార్టీ మీ పార్టీ. చంద్రబాబు నాయుడుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అసెంబ్లీలో సాక్షిగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్, ఇంకొక 15 సంవత్సరాలు మనము చంద్రబాబు నాయుడుకు కట్టు బానిసలుగా ఉండబోతున్నాము. జనసేన పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్తలారా, నాయకులారా, మనం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు బానిసలము. ఆయన పల్లకి మోసేదానికే మనం ఉండాము, పల్లకి ఎక్కేదానికి మనం అర్హులం కాదు, మనకంత శక్తి లేదు అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పితే ఇంకా మీది కట్టు బానిస పార్టీ కాకుండా ఏ పార్టీ అంటారబ్బా పంతం? నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి సమయంలో జన్మించిన పార్టీ. రాజశేఖర రెడ్డి మరణాంతరము ఓ యువకుడు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసే దానికోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే సరికొత్త మార్పులతో ఈ రాష్ట్రం రూపురేఖలు దిద్దుకునే దానికోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉండబడిన అందరికీ ఎదగడానికి సమానమైన అవకాశాలు ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతిని, అక్రమాలను ఇవన్నీ లేకుండా పారదర్శకతో పరిపాలన చేసేదానికి ఉద్యమించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని అధినేతే మా నాయకుడు పంతం. నీకు అర్థం కావడంలే. నీకు అర్థం కాకుండా ఊరికేదో నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నావు తప్ప నీకు 29వ సంవత్సరం వస్తే మాత్రం నీకు పూర్తిగా అర్థమయ్యే పరిస్థితులు అయితే వస్తాయి. ఇంకొకటి దుర్మార్గమైన మాట ఏది మాట్లాడతాడంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళందరూ కాపు కులస్తులంతా రెడ్డి కాపులంట. ఇది ఎంత అన్యాయం! ఇది నువ్వు కాపు కులస్తునివే, ఈ పంతం అనేవాడు కూడా కాపు కులస్తుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళంతా రెడ్డి గారితో ఉండారు కాబట్టి రెడ్డి కాపులంట. అంటే కాపు కులస్తుల యొక్క జననాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని హీనపరిచి మాట్లాడతావా? నీ రాజకీయ పార్టీలో లేకపోయినంత మాత్రాన నీ కులాన్ని కించపరిచి మాట్లాడతావా? మూర్ఖుడా, పరమ మూర్ఖుడిరా నువ్వు. కాపు కులస్తులు ఎంత స్వాభిమానాన్ని కలిగి ఉంటారు, ఎంత ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు, ఆ ప్రాంతంలో ఎంత గట్టోళ్ళు. అటడోళ్ళం పట్టుకొని నీ రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను రెడ్డి కాపులని మాట్లాడతావా? అట్లా మాట్లాడాలంటే మేము అంతకంటే గొప్పగా మాట్లాడలేమా? నేను మాట్లాడలేకపోతారా? కారణం కాపుల మీద నాకు గౌరవం ఉంది కాబట్టి, కాపు కులస్తుల మీద మాకు మర్యాద ఉంది కాబట్టి. లేకపోతే మేము అనగలుగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపు కులస్తులంతా రెడ్డి కాపులైతే మరి తెలుగుదేశం పార్టీలో కొనసాగే వాళ్ళంతా కమ్మకాపులేనా? అప్పుడు మరి అక్కడ ఉండే వాళ్ళు కమ్మకాపులై, ఇక్కడ ఉండే వాళ్ళు రెడ్డి కాపులైతే మరి కాపుల యొక్క ఉనికి ఎక్కడా? వారి స్వాభిమానం ఎక్కడా? ఇదే కదా నీ దిగుజారుడు మాటలు, ఇదే కదా కులాన్ని హీనపరిచే మాటలు. నువ్వేమో ఇట్లా మాట్లాడతావు ఈ పంతం అనేవాడు. ఆ పవన్ కళ్యాణ్ ఏమో కాపు కులస్తులందరూ ఒక్కసారి నాకు ఓటేయండి, కాపు కులస్తులందరూ నాకు ఒకసారి ఓటేయండి, నన్ను సీఎం చేయండి, నేను ఉద్ధరించాలని చెప్పి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? కుల రాజకీయాలు ఇయ్యాకంటే అంటున్నాడు. కాపు కులస్తులు నాకు ఓట్లు వేసినా ఒకటే, బేకపోయినా ఒకటే అంటున్నాడు. మీరు ఒక్కరే నాకు ఓటు వేసి నేను గెలిచారే అంటున్నాడు. అన్ని కులాలు నాకు కావాలంటున్నాడు. నాడేమో కాపు కులస్తులని చెప్పుకొని ఓట్లు అడిగినాడు, నేడేమో కుల రాజకీయాలొద్దు, కాపులు నాకు అవసరం లేదు, కాపు కులస్తులు అవసరం లేదని మాట్లాడుతున్నారు.
మీ ప్రెస్టేషన్ అంతా కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన ముఖ్యంగా ఆ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఆ ప్రాంతంలో ఉండబడిన కాపు కులస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ కు దూరమైనారు. చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యతిరేకమైనారు. పల్లకి మోసేదానికి సంసిద్ధంగా లేరు. స్వాభిమానంతోనూ వ్యక్తిత్వంతోనూ వారి స్వతంత్ర నిర్ణయాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి కార్యోన్ముఖులై సిద్ధమవుతున్నారు. ఇది మీకు తెలుసు కాబట్టే ఈ ప్రెస్టేషన్. అందుకే ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నాడు. మరొక్కసారి పంతం నీకే చెప్తున్నాం, ఇంకొకసారి జగన్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వాడు వీడు అంటే రాజమండ్రికి వస్తా. నీకు ఇదే చివరిసారి చెప్తానా. ఇంకొకసారి జగన్ గాను నువ్వు అన్యావా వాడని రాసి పెట్టుకో. మేము నీతి నా ప్రెస్ ముందర మాటలు చెప్పేటోళ్ళం కాదు. మేము కడప నా కొడుకుల మాట అంటే మాటే. నువ్వు జగన్ వాడు వీడని రాజమండ్రికి వస్తా.